హాయ్ ఫ్రెండ్స్, రాణి ముఖర్జీ ప్రధాన పాత్ర పోషించిన మర్దాని 1, మర్దాని 2 సూపర్ హిట్ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు పార్ట్ 3 వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బులంద్ షహర్ అనే ఊర్లో ఇద్దరు చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. అందులో ఒక పాప ఇండియన్ అఫీషియల్ కూతురు. ఆ పాపను పట్టుకోవడం కోసం హీరోయిన్ రాణి ముఖర్జీ రంగంలోకి దిగుతుంది. అయితే ఆ పాపతో పాటు ఇంకొక ఆరుగురు అమ్మాయిలు కూడా కిడ్నాప్కి గురవుతారు. అసలు 9 ఏళ్ల ఆడపిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు, ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు అని తెలుసుకోవడం కోసం రాణి ముఖర్జీ రంగంలోకి దిగుతుంది. రామానుజం అనే పాత్ర ఎంటర్ అవుతుంది. రామానుజం అమ్మ వీళ్ళిద్దరూ ఎవరు, ఫాతిమా అనే అమ్మాయి తెగువ చూపించి ఈ కేసులో ఎలాంటి సాయం చేసింది, చివరికి అసలు దోషికి పోలీస్ ఆఫీసర్ ఎలాంటి శిక్ష విధించిందా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా స్టార్టింగే చాలా భయంకరమైన సన్నివేశాలతో స్టార్ట్ అవుతుంది. రాను డ్రగ్స్, అమ్మాయిలను ఎత్తుకుపోయే ముఠాలు బాంబేలో ఎంత ఘోరంగా ఉంటాయో చాలా అద్భుతంగా చూపించారు. అలాగే ఎందుకు పనికిరాని పేదవాళ్ళ పిల్లలు కనీసం నాకన్నా పనికొస్తారని విలన్ క్లైమాక్స్లో చెప్పే సీన్ ఒళ్ళు గగురు పొడుస్తుంది. క్లైమాక్స్లో పోలీసులు విలన్ని పట్టుకోవడానికి వేసే ఎత్తులు బాగుంటాయి. క్లైమాక్స్ని రొటీన్గానే ముగించిన మంచి మెసేజ్తో ముగించారు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్స్. పాటలు లేకపోవడం ప్లస్ పాయింట్. సినిమా రన్ టైం కూడా 2 గంటలే ఉండడం మరొక ప్లస్ పాయింట్. రాణి ముఖర్జీ కాస్ట్యూమ్స్ నుంచి యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా మెట్రో స్టేషన్లో చేసే యాక్షన్ సన్నివేశం బాగుంది. క్లైమాక్స్లో కూడా ఫైట్ని చాలా బాగా తీశారు. ఫాతిమా పాత్రలో నటించిన అమ్మాయి కూడా బాగా చేసింది. విలన్గా నటించిన ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఖచ్చితంగా ఈ సినిమాని మర్దాని 1, మర్దాని 2 చూసిన వాళ్ళు మిస్ అవ్వకండి. బాగుంది, ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా ప్రస్తుతానికి హిందీలో థియేటర్లో రిలీజ్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ కాకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?